మూడు రావాలి. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అన్నీ కూడా రాష్ట్రంలో కొత్త వాహనాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి మొదటి విడతగా 3 వెహికల్స్ను అలాట్ చేయడం జరిగింది. అంటే ఆ 3 వెహికల్స్ పలమనేరుకు సంబంధించి పలమనేరు ఏరియా హాస్పిటల్కి ఒకటి, బైరెడ్డిపల్లి, వీకోట మూడింటికి కూడా 3 మండల హెడ్ క్వార్టర్లో మూడింటికి కూడా 3 వాహనాలు, కొత్త వాహనాలు ప్రభుత్వ పరంగా కూడా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కూడా అందించడం జరిగింది. ఇది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని 2014 అప్పుడే దీన్ని మొదలుపెట్టడం కూడా జరిగింది. అంటే ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డని క్షేమంగా వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్లేయడానికి ఈ వాహనాలను ఆ రోజు మొదలు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రసవానికి ముందు 108 నుంచి అవసరం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి సుఖంగా ప్రసవమైన తర్వాత బిడ్డని తల్లిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమమే ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించిన కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వ పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలైనటువంటి శ్రద్ధ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈరోజు అన్నీ కూడా కొత్త వెహికల్స్ ఇచ్చి, గతంలో చాలా రోజులు అయింది వెహికల్స్ ఇచ్చి, అవన్నీ కూడా ఎక్కడికక్కడ రిపేర్లు అయ్యి మూలబడి ఉంటే మళ్ళీ అన్నీ కూడా కొత్త వెహికల్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 300కు వెహికల్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా 2వ విడతలో ఇంకా ఎక్కడైనా మనకి ఈరోజు పెద్ద పంజాని కావచ్చు, ఇటువంటివి ఎక్కడైనా ఇంకా ఉంటే వాటిల్లో ఆ ఏరియాని బట్టి ఆ వెహికల్స్ కూడా 2వ విడతలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పే సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద 1000 కోట్ల రూపాయలు ఈరోజు దీనిపైన కూడా ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. శోభామానం మహీదే ధాన్యం ధనం పశుం భూపుత్రలాభం భూకీర్తిలాభం సంవత్సరం దీర్ఘమాయు అస్మిన్ ఆగమిత జనానా సర్వత్ర సకల ఆరోగ్య ప్రాప్త్యర్థం సుఖ ప్రసవ అనంతర గృహ ఆగమనార్థం మహాగణపతి పరిపూర్ణ కృప కటాక్ష ఫల సిద్ధ్యర్థం అస్మిన్ మమ నూతన వాహన ప్రారంభ యోగ్యత సిద్ధిరస్తు. నూతన వాహన వినియోగాలయ ప్రభుత్వ సంబంధిత
वाहनः सम्पूर्णा संरक्षणा संयोजनादित्यर्थम् अस्माकमस्याः महागणपतिदेवताभ्यो नमः परिपूर्णकृपाकटाक्षफलसिद्धिरस्तु महागणपति अनुकूल्यताफलसिद्धिरस्तु धूपमुत्तमम् आग्ने सर्वदेवानां धूपोऽयं प्रतिविश्यतां दिव्यप्रमिडधूपमाग्रापयामि धूपं दर्शयामि गजाङ्गं गुग्गलो धूपं तगन्धं चर्वणोहरं कपिलाग्रसंयुक्तं धूपोऽयं प्रतिविश्यतां धूपमाग्रापयामि धूपं दर्शयामि धूपार्थेन साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि दीपार्थेन सूर्यनमस्कारान् च करिष्ये दीपार्थेन नैवेद्यार्थे निवेदनं च करिष्ये क्षावृजिञ्चा पुण्डरीकाक्षाय नमः चन्द्रकेन वृञ्जामि कामधेनो स्मरामि प्राणाय स्वाहा प्राणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा प्राणाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये पानीं तर्पयामि तर्पयामि नित्यं दर्शयामि गीतं श्रावयामि यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदरं समर्पयामि असूरिते सर्वस्मा आचरिक्लोकः प्राणामहीनो देहि भोगं दुःखस्तेन सूर्य उच्चरन्तु मनमदे मृयानस्वस्तिः अमृतरे प्राणः अमृतमापः प्राणानेन यथास्थानुपासते महागणपते नमः समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि हस्तेषु अर्घ्यमर्घ्यं समर्पयामि मुखकमलयाचं समर्पयामि स्नानान्तकरिष्ये वस्त्रार्थं आभरणार्थम् अलङ्करणार्थं पुष्पान् समर्पयामि गन्धस्योपि अलङ्करणार्थं पुष्पां समर्पयामि पुष्पपूजां च करिष्ये सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः कुमारगुरवे नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमन्महागणपतिभ्यो नमः द्वादशनामपूजां समर्पयामि पूजानन्तरः दिव्यपरिमलधूपमाग्रापयामि स्वानो मन्त्रेषमूर्तं दुहानदेवस्मानामतिष्पदितवयं मोहस्तु शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां द्वयोस्तं शरणां पुरां सर्वतो जयमङ्गलं शुक्लां वरदं विष्णुं जगपतिं जगद्गुरुं पदं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्यावनं देवबलं तदेव लक्ष्मीपदे ते गिरियुगं स्मरामि यत्र योगेश्वरकृष्णो यत्र पात्रो दरुद्धरा तत्र श्रीर्विजयो भूतिर्भवानिर्मतिर्मम हृदयकलकल्याणं भाजनं यत्रदायुधे प्रतिष्ठपदं नित्यं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां కొంచెం వెనక్కి